అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మోడీ గారు వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పంపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజ్యసభలో ఉండే ఒకరిద్దరు సభ్యులకు కూడా గౌరవప్రదంగా ఆహ్వానం పంపించారు. అయితే వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు బెంగళూరుకి. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు అంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అమరావతి నిర్మాణం జరిగితే అంటే నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం లేదు. కనీసం ఆ 1750 ఎకరాల కోర్ క్యాపిటల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తయినా కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ తెలుసు. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి డైలీ వేజెస్ అంటే రోజువారీ కూలీల్లో 4 లక్షల నుంచి 5 లక్షల మంది రేపు పొద్దున్న నుంచి అమరావతిలో పనులు చేసుకొని బతుకుతారు. చాలామంది ఇంతకుముందు ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఈ కార్పెంటర్సు, తర్వాత వచ్చి భవన నిర్మాణ కార్మికులు కానీ, ఈ పెయింటర్సు, వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ నిర్మాణాలు జరుగుతుంటాయి కాబట్టి రేపటి నుంచి అక్కడ కంటే ఎక్కువ కూలీతో అమరావతిలో పనిచేసుకోవచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు. ఇంకా అనేక కంపెనీలు కూడా వస్తాయి అమరావతికి. ఇక 5 ఏళ్ళు కానీ ఇలాగే ఒక యజ్ఞంలాగా కొనసాగితే ఇప్పుడుండే ప్రభుత్వానికే మళ్ళీ ఈ ప్రజలు ఇంకోసారి అధికారాన్ని ఇస్తారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడు? కూరలో కరివేపాకు అయిపోతాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి చూసి జీర్ణించుకోగలడా? ఎవరైనా ఆశించడంలో ఒక అర్థం ఉండాలి. దాన్ని విధ్వంసం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అమరావతి నిర్మాణం జరిగితే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా తెలుసు. ఈ ప్రజలు నా మాట వినరు. దాదాపుగా ఒక ఏడాదికి 20 నుంచి 30 వేల మంది వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రం నుంచి. చదువుకున్నటువంటి విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఇతర రాష్ట్రాలకి. అమరావతి నిర్మాణం ప్రారంభం అయ్యి పూర్తయితే అని నేను మరొకసారి అనట్లేదు. అమరావతి నిర్మాణం ప్రారంభం అయ్యి ఇనీషియల్గా అక్కడ కోర్ క్యాపిటల్ కంప్లీట్ అయితే ఈ 20-30 వేలు వలసలు ఆగిపోతాయి. అంటే ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ దేశానికి ఒక గుర్తింపు వస్తుంది. ఈ దేశం గుర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ని. ఈ ప్రజలు చైతన్యవంతులు, అక్కడ ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్నారని. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే కార్మికులు కూడా ఈ రాష్ట్రానికి వస్తారు. ఇవన్నీ కూడా చూసి జగన్మోహన్ రెడ్డికి జీర్ణించుకునే శక్తి లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే సింపతి కావాలి. ఎక్కడన్నా బస్సు పడిపోయి చచ్చిపోతేనో, లేకపోతే దేవాలయంలో ఏదన్నా అపశృతి జరిగి ప్రకృతి విపత్తుల వల్ల చనిపోతేనో అక్కడికి వెళ్ళిపోవాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. నిజమైన బాధపడుతుంటారు చూడండి, వాళ్ళని ఎప్పుడు ఆయన పరామర్శించడు. ఇప్పుడు మొన్న పెహల్గాంలో 2 కుటుంబాలు చనిపోయినాయి, మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కుటుంబాలు. నెల్లూరు జిల్లా కావలకు చెందిన వాళ్ళు, తర్వాత విశాఖపట్నానికి చెందిన వాళ్ళు. ఈ కుటుంబాలను ఏమన్నా ఆయన పరామర్శించాడా? అది అవసరం లేదు అతనికి. ఏదైనా విమర్శిస్తే ఆయన ఎవరిని విమర్శించాలి? పాకిస్తాన్ని విమర్శించాలి. పాకిస్తాన్ని విమర్శిస్తే మరి ఏంటి అనేది ఆయన వ్యక్తిగతం, వదిలేస్తున్నాం. ఇంకా మీకు కొన్ని విషయాలు అడుగుతాను, మీరు ఒకసారి పరిశీలించుకోండి. జై ఆంధ్ర, జై హింద్. సరే, జై హింద్ అనే పదంలో హిందూ అనేది ఉంది కాబట్టి అది పక్కన పెట్టండి. భారత్ మాతాకి జై. ఏ రోజన్నా ఈ పదాలు ఆయన నోటికుండా చూసారా? విన్నారా మీరు ఎప్పుడన్నా? ఉండవు. ఆయన దేశం గురించో, రాష్ట్రం గురించో, లేకపోతే దేశ ప్రజల గురించో, రాష్ట్ర ప్రజల గురించో ఆయన రాజకీయం ఎప్పుడూ ఉండదు. కేవలం వ్యక్తిగతం. ఎక్కడన్నా చనిపోతే పోవడం, దాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసేయడం, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడటం, బట్టలు కూడా తీస్తాను, నడి రోడ్లో నిలబెడతాను. తర్వాత రాష్ట్రంలో కొన్ని కుక్కలు ఉన్నాయి ఆయనకి కాపలా కాసే కుక్కలు, అవి పేటీఎం కుక్కలు ఏదో అంటుంటారు మీరు. ఈ కుక్కల చేత అబద్ధాలు, మార్ఫింగ్ వీడియోస్, పచ్చి బూతులు ఇవన్నీ ప్రచారం చేసుకోవటం. కానీ ఇవన్నీ ఎల్లకాలం సాగు. అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్. నమ్మినంతకాలం నమ్మారు, ఒకసారి అధికారం ఇచ్చారు, నెట్టేట మునిగారు. ఇప్పుడు మళ్ళీ ఆయన భుజాలకు ఎత్తుకుంటారనుకుంటే అది కళ, భ్రమ. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టే కొంత షో చేస్తున్నాడు. ఈ పాటికి ఎప్పుడో రాజకీయ సన్యాసం పోయి బెంగళూరులో ఉండాలి. కానీ షో, అరెస్ట్ అవుతామేమో, ఈ లోపల ఉండే కొద్ది గొప్ప
ఆ ప్రజలను కూడా ఎందుకు నాకు మద్దతుగా లేకుండా చేసుకోవాలని చెప్పి ఏదో షో చేస్తున్నాడు. కానీ ఈ షోలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇలాంటి ఆశించబాకండి. ఎక్కడన్నా ఏదన్నా చచ్చిపోతే చెప్పండి, ఇమీడియట్గా వచ్చేస్తాడు, వచ్చి దాన్ని ఎత్తి ప్రభుత్వం మీద వేసేస్తాడు. ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.